ఇక ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి నల్గొండ రాము అలాగే వరంగల్ రవికాంత్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా నల్గొండ రాము, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ 3 ఉమ్మడి జిల్లాలు, 12 విభజించిన జిల్లాలు, దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నియోజకవర్గం విస్తరించింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 4,63,000 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 2,80,000 మంది పురుష ఓటర్లు కాగా 1,80,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా పోలింగ్ ని సజావుగా నిర్వహించేలాగా, వారందరూ కూడా ఓటును వినియోగించుకునేలాగా వారందరికీ కూడా ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. మండల కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే పోలింగ్ సెంటర్ల వివరాలను కూడా వారికి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించారు కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు కూడా గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ ఓటును వినియోగించుకునేలాగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అయితే 2021లో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. మరొక 49 మంది కూడా బరిలో ఉన్నారు. వీరందరూ కూడా చిన్న చితిక పార్టీలు అయినప్పటికీ కూడా ప్రధానంగా 3 మాత్రమే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇందులో బరిలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి 52 మంది అభ్యర్థుల ఫోటోలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ పైన ముద్రించారు. ఒక చిన్న సైజు టేబుల్స్ బుక్ లాగా ఒక జంబో బ్యాలెట్ పేపర్ను కూడా ఇప్పటికే ముద్రించి రేపు పోలింగ్ కు వాటన్నిటిని కూడా పంపించడం జరిగింది. ఇక బ్యాలెట్ బాక్సులు కూడా ప్రత్యేకంగా తయారు చేసినటువంటి జంబో బ్యాలెట్ బాక్సులుగా మనం చెప్పుకోవాలి. అన్ని ఎన్నికల్లా కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఎన్నికగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎన్నికలు కూడా ఈవీఎం మిషన్లతో నిర్వహిస్తారు. కానీ ఈ ఎన్నిక మాత్రం బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించేలాగా రాజ్యాంగంలో ఖచ్చితంగా పొందుపరిచారు. కాబట్టి ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరగబోతోన్నాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు తమకు నచ్చినటువంటి అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి హక్కును రాజ్యాంగం కల్పించింది. ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయకుండా బరిలో ఉన్నటువంటి అందరికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి హక్కు కల్పించారు. కాబట్టి బ్యాలెట్ పేపర్లను మాత్రమే ఈ ఎన్నికలు ఉపయోగిస్తా ఉన్నారు. మొత్తం 52 గళ్ళు ఉంటాయి. వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3 భారతీయ సంఖ్యల ప్రకారం మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటుకు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఆ ఓటంతా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ పక్కగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2021లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపుగా 25,000 ఓట్ల వరకు కూడా మురిగిపోయాయి. ఈసారి అలాంటి ప్రమాదం లేకుండా అన్ని ఓట్లు కూడా చెల్లుబాటు అయ్యేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఈ 603 పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఏ ఒక్క వస్తువును కూడా లోపలికి అలో చేయట్లేదు. కేవలం వారు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్ పెన్నుతో మాత్రమే వారికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి పోలింగ్ ఓటర్లందరూ కూడా అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్ తో మాత్రమే అందులో ఓటు వేసేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రచార పర్వం మనం చూస్తే అన్ని పార్టీలు కూడా జోరుగా ప్రచారం నిర్వహించాయి. ఈ నియోజకవర్గం మొదలైనప్పటి నుంచి కూడా 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటైన దెబ్బ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తిరుగునే విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తూ ఉంది. 4 దఫాలుగా విజయడంగా మోగిస్తూ వస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి 2021 ఎన్నికలు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలాగా పకడ్బందీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అవతల వైపు ఉన్నటువంటి అభ్యర్థి గుణగుణాలు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గుణగుణాలను వివరిస్తూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల సంఘం మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది. 605 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికక్కడ వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం నేరుగా ఆ పోలింగ్ స్థలాన్ని అంతా కూడా చూసేలాగా కూడా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించుకొని ఇంజనీరింగ్ విద్యార్థులను ఇక్కడ వెబ్కాస్టింగ్ కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మారుమూల తండాలు, మారుమూల మండల కేంద్రాల్లో ఏదైతే డిండి, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సదుపాయాన్ని అక్కడ కల్పించారు. తాగునీటి సదుపాయాన్ని కూడా అక్కడ కల్పించారు. ఈ రోజు రాత్రి అక్కడ బస్ చేశారు. కాబట్టి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకొని 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. 12 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచంద్ర గారు మాత్రమే ఆర్ఓగా వ్యవహరిస్తా ఉన్నారు. రేపు పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటల పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్
బాక్స్ అన్నింటిని కూడా ఆయా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసి వాటన్నిటిని కూడా ప్రత్యేక జీపీఎస్ సిస్టంతో ఏర్పాటు చేసిన వాహనాలతో ఎస్కాట్ నడుమ నల్గొండ జిల్లా కేంద్రం చేరుకుంటాయి. ఇవన్నీ రిసీవింగ్ సెంటర్లు చేరుకున్న తర్వాత నల్గొండ పక్కన ఉన్నటువంటి దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అంతా కూడా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాధాన్యత క్రమంలోనే ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు. రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు కాబట్టి ప్రతి 8 గంటలకు ఒక షిఫ్ట్ ప్రకారం సిబ్బంది అంతా కూడా అక్కడికి వచ్చి చేరుకొని కౌంటింగ్ నిర్వహించేలాగా ప్రత్యేక సిబ్బందిని శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రీవియస్ ఎన్నికల్లో 3 రోజుల పాటు కూడా కౌంటింగ్ అనేది నిర్వహించారు. ఈసారి కూడా 4 లక్షల ఓట్లు కానీ పోలైతే మరొక రోజు అదనంగా అంటే 4 రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల సంబంధించినటువంటి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాత్రి అక్కడ బస్ చేస్తా ఉన్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించేలాగా ప్రత్యేక సమన్వయకర్తలను కూడా ఇక్కడ నియమించుకున్నారు. 12 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ మానిటరింగ్ చేసుకుంటూ నల్గొండ జిల్లా ఆర్ఓ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ హరిచంద్ర గారు ఎప్పటికప్పుడు కూడా ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక పరిశీలకులు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలో కూడా పోలింగ్ అంతా కూడా జరగబోతోంది. ఒకే సమయంలో పోలింగ్ కౌంటింగ్ కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే పోలింగ్ ఒక రోజులో పూర్తయినట్టయితే కౌంటింగ్ అనేది 4 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ కి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక పోలినటువంటి ఓట్లలో ఒక కోటా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆ కోటను ఎవరైతే చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా కోటా చేరుకోలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అనివార్యంగా ఉంటుంది. ఈసారి కూడా అదే ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయాన్నే పోలింగ్ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఓవర్ టు యు. రైట్ రాము, థ్యాంక్ యూ.